హలో! హాయ్ అండి. నేను ఈరోజు కిడ్స్ బెడ్‌రూమ్‌ని క్లీనప్ చేస్తున్నానండి. 2 డేస్ నేను క్లీనప్ చేయలేదండి. దానికి ఎంత మెస్సీ చేశారో చూసారు కదా! 1 డేలో ఎన్ని సార్లు క్లీనప్ చేసినా కూడా ఇలానే ఉంటుందండి. చేసి నాకే విసుగొస్తుంది ఈ మధ్య. సో, అందుకనే మేము ఈ మధ్య టాయ్స్ కొనడం కూడా తగ్గిచ్చేసాము. సో, ఇప్పుడైతే టైము మార్నింగ్ 8:15, 8:30 టైం అవుతుందండి. కిట్టు అయితే స్కూల్‌కెళ్ళిపోయాడు. అండ్ అలాగే మా హస్బెండ్ ఆఫీస్‌కి కూడా వెళ్లారండి. సో, నేనింక ఈ రూమ్‌ని క్లీనప్ చేద్దామనేసి చాలా డేస్ నుండి అనుకుంటున్నాను క్లీనప్ చేద్దామని. సో, ఫైనల్లీ నేను ఈరోజు స్టార్ట్ చేశానండి. సో, మేము తీసుకోవడము 2 బెడ్ 2 బాత్ తీసుకున్నాం కానీ సో, ఈ బెడ్‌రూమ్‌ని అస్సలకి వాడమండి. పిల్లలు కూడా మాతో పాటే పడుకుంటారు కాబట్టి ఇంక ఈ బెడ్‌రూమ్‌ని పిల్లల టాయ్స్‌కి సమ్ టైమ్స్ వాళ్ళకి స్టోరీ టైమ్ చెప్పడానికి సో, వాళ్ళకి ప్లేయింగ్‌కి మాత్రమే వాడతామండి. సో, నాకైతే సింగిల్ బెడ్‌రూమ్ తీసుకుంటే సరిపోతుంది అనిపిస్తుంది గానీ సో, ఇక్కడ టెక్సాస్‌లో పిల్లలకి 5 ఇయర్స్ పైన ఉన్నాయి అంటే కంపల్సరీగా డబుల్ బెడ్‌రూమ్ తీసుకోవాలండి. సో, అందుకనేసి డబుల్ బెడ్‌రూమ్ తీసుకున్నాము. లేదు అంటే సింగిల్ బెడ్‌రూమే సరిపోతుంది అనిపిస్తుంది. సో, ఈ ఒక బెడ్‌రూమ్ కోసము మనీ పే చేయడం కూడా రెంట్ వేస్ట్ అనిపిస్తుంది. బట్ కానీ తప్పదు. సో, నేనైతే ఈ రూమ్‌ని క్లీనప్ చేయడానికి ఒక కార్పెట్ కూడా నేను ఆర్డర్ చేశానండి. సో, ఈ కార్పెట్ అయితే చాలా బాగుందండి. చాలా సాఫ్ట్ ఉంది. అండ్ అలాగే ఈ కార్పెట్ స్లిప్ కూడా కాదండి. నాన్ స్లిప్. అండ్ అలాగే దీన్ని మనము మిషన్‌లో కూడా వాషింగ్ మిషన్‌లో కూడా వేసి వాష్ చేసుకోవచ్చు. సో, నేను ఈ రూమ్‌లో ఇంతకుముందు ప్యాకేజెస్ కూడా పెట్టేశానండి. పిల్లల బుక్స్, ప్యాకేజెస్, టాయ్స్ అన్నీ పెట్టేశానండి. సో, వాటినన్నిటిని నేను ఒక పక్కకు తీసేసి ఫస్ట్ అయితే చెత్త మొత్తం తోసేసి ఇంక తర్వాత ఎక్కడెక్కడ ఏమేం పెట్టాలో వాటిని పెడుతున్నానండి. మేము లాస్ట్ ఇయర్ నుండే ఎయిర్ ప్యూరిఫైయర్ కూడా వాడడం స్టార్ట్ చేశామండి. సో, దానికి కూడా చాలా రీసెర్చ్ చేసి మరి దీన్ని తీసుకున్నాము. అండ్ నేను ఈ థాంక్స్ గివింగ్‌కి హిమేష్ కోసము ఆ చిన్న కార్పెట్ తీసుకున్నానండి. చాలా బాగుంది. అండ్ అలాగే మా హస్బెండ్ హిమేష్ కోసము ఈ చిన్న కిచెన్ సెట్ అలాగే డాక్టర్ సెట్ కూడా తీసుకున్నారండి. ఫైనల్లీ రూమ్ అయితే నేను ఇలా క్లీనప్ చేశానండి. మరి ఫుల్లీ చేయలేదు. ఎలాగో మెసప్ చేసేస్తారు కాబట్టి. వీడియో నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోద్దండి. థ్యాంక్ యూ.